రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో మదర్స్ డేని ఆశ్రమ శ్రావణిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులకు చీరలు, పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి మాట్లాడుతూ, రోటరీ క్లబ్ సభ్యులందరూ కలిసి ఆశ్రమ శ్రావణిలో వృద్ధుల మధ్య మాతృ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం మాకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ శ్రావణి వృద్ధుల ఆశ్రమం చైర్మన్ సీతాపతి, అసిస్టెంట్ గవర్నర్ సురభి శారదలు, ఆండాలు విజయలక్ష్మి, ముమ్మిడి సత్యనారాయణ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, అంకుర్ సుందరం మరియు సీనియర్ రోటేరియన్స్ పాల్గొన్నారు. ఆశ్రమ శ్రావణి వృద్ధాశ్రమంకి రావడం జరిగిందండి. ఈరోజు అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండి. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్న వృద్ధాశ్రమంలో ఉన్న తల్లులందరికీ కూడా మా క్లబ్ తరఫున సన్మానించుకోవడం జరిగిందండి. అలాగే ఈ కార్యక్రమంలో ఈ ఆశ్రమ శ్రావణి ప్రెసిడెంట్ గారు సీతాపతిరావు గారు, అలాగే మా క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ గారు శారదా మేడం గారు, ఫస్ట్ లేడీ ఆండాల్ జయలక్ష్మి గారు, మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా జాయిన్ అయ్యి ఈ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకోవడం జరిగిందండి. భావితరాలకి ఇచ్చే సందేశం ఏంటంటే, ఇక నుంచైనా పిల్లలు తల్లితో తండ్రులతో కలిసి బతకాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. వీళ్ళు వాళ్ళ బిడ్డలకి దూరంగా ఉన్నారు అనే ఒక భావన రాకుండా మేమందరం వాళ్ళ సొంత బిడ్డల్లాగా పరిచయం చేసుకుని వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసాము. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా ఆశ్రమ శ్రావణి నిర్వాహకులందరికీ ఈ ముఖంగా మీ వీడియో ముఖంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళు ఎంతో బాగా చూస్తున్నారని ప్రతి మాతృమూర్తి చెప్పారు. అది మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంటిని మరిపించేటట్టుగా ఉంది. మేమందరం కూడా ఒక క్లాస్మేట్స్ లాగా కలిసిమెలిసి ఉంటున్నాము. ఫుడ్, అకామిడేషన్ అంతే బాగుందని చెప్పారు. మేము చాలా సంతోషించాము. రానున్న రోజుల్లో ఇటువంటి ఆశ్రమాలు ఉండకూడదు అనే మెసేజ్ని మేము మీ ముఖంగా తెలియజేస్తున్నాం.